హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాన్ దార్వి. ఇవాళ అయితే నేను డే మొత్తము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే తీసాను అనమాట. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మో, అక్కడ చూడన్నా వాటరు ఫాగ్ అంతా ఉంది. ఓకే, వెళ్దామా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ. మోస్ట్లీ నేనైతే కుకింగ్ స్టీల్వి మాత్రమే యూస్ చేస్తానన్నమాట. నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం చాలా తక్కువ, అసలు యూస్ చేయను, ఎప్పుడో రేర్ అనమాట. నాన్ స్టిక్ అయితే కొన్నిసార్లు యూస్ చేస్తాను, ఏవైనా చేయాలి అన్నప్పుడు, చికెన్ మటన్ అలాంటివి ఏవైనా చేయాలి అంటే నాన్ స్టిక్ అయితే యూస్ చేస్తాను అనమాట. మోస్ట్లీ అయితే స్టీల్వే, ఇడ్లీ పాత్ర అండ్ అన్నీ మోస్ట్లీ స్టీల్వే యూస్ చేస్తాను అనమాట. ఇడ్లీ పాత్ర కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, ఒక్కసారి పెడితే అందరికీ సరిపడేలాగా. సార్కి ఇడ్లీ పెట్టాలంటే చాలా హెడేక్ నాకైతే. ఇడ్లీ కూడా నేను క్లాత్ వేసి చేస్తానన్నమాట, అట్లయితే నాకు చాలా ఇష్టము. బాగుంటాయి కూడా, టేస్ట్ బాగుంటుంది అండ్ ఆల్సో ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది అనమాట. ఇక ఇడ్లీ అయిపోయేలోపు నేను మా బాబుకి అయితే స్నానం చేయించుకొని వచ్చేసాను అనమాట, రెడీ చేసేసాను. ఇంకా వాడికి తినిపించాలి. 2 ఇడ్లీ తినడం చాలా గొప్ప అనమాట వాడు మార్నింగ్. నేనైతే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినిపించే పంపిస్తాను, ఎందుకంటే స్కూల్లో పెడతారు, కానీ అక్కడ ఏం తింటారో ఏమో అని చెప్పేసి నాకు భయం అనమాట. కంపల్సరీ నేను కొంచెమన్నా పెట్టి పంపిస్తాను అనమాట. మార్నింగ్ చాలా తక్కువ తింటాడు. మా హస్బెండ్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తానమాట, ఎందుకంటే తను తిన్నాడు, మార్నింగ్ లేట్ అవుతుంది, 8కి అంతా వెళ్ళిపోవాలన్నమాట. 8కి మా వాడికి స్కూల్ బస్ వస్తుంది. దాని షూ బ్యాగ్ బాయ్ నిషు నాన్న, ఇదిగో పద. నువ్వు ఎక్కడికి దారు చిట్టి తల్లి, మాస్క్ వేసుకొని నువ్వు వెళ్తావా, స్కూల్కి వెళ్తావా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఎందుకు చేయి పట్టుకున్నావు? వదిలేసి కింద పడిపోదులే, కింద పడదు, చేయి తీసే. నీకు మాస్క్ కావాలా? అమ్మో అమ్మో, ఫాగ్ చూడరా ఎంత ఉందో బాబోయ్. ఏంటి డోరు ఓపెన్ చేసేదా? అబ్బా, చల్లగా వస్తుందిరా బాబు. ఇంకెళ్దామా? బాయ్ చెప్పేసే. అమ్మో, అక్కడ చూడన్నా వాటరు ఫాగ్ అంతా ఉంది. ఓకే, వెళ్దామా? ఎవరిక్కడ? మాస్క్ వేసుకుని బుజ్జమ్మా. హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు.
అన్నీ కింద. మా పాపకైతే ఇడ్లీ తినిపించాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం. అస్సలు తినదు, తనకు నచ్చదు. బట్ నేనైతే ట్రై చేస్తాను. ఇంకా తిన్నంత వరకు తినలేదనమాట. కొంచెం తినింది, ఒక 2 పీసెస్ పడుకునేసింది. చూడండి ఎలా పడుకుందో. ఆ బొమ్మలు కానీ తీయాలి అస్సలు అంటే అసలు ఒప్పుకోదు. నైట్ ఎప్పుడైనా అవి ఉండాల్సిందే, తీస్తే అస్సలు ఒప్పుకోదు. మొత్తం మీద వేసుకొని పడుకుంటుంది. ఇంకా తిను లేచిన తర్వాత నేనైతే రాగి జావన్న తినిపిద్దామని చెప్పేసి ఫ్రూట్స్ అయితే స్కిప్ చేశాను. 11కి అట్లా ఫ్రూట్స్ అయితే ఇస్తాను తనకి. ఇంకా ఏమీ తినలేదు కదా, ఎంప్టీ స్టమక్ ఉంటుందని రాగి జావ అయితే చేస్తున్నాను అనమాట. ఇవి రాగి జావ అంటే నేను రాగి పిండి బయట షాప్లో కొనింది అయితే చెయ్యనమాట పాపకి. నేను రాగులు సోక్ చేసుకొని దాన్ని మొలకగట్టేసి మళ్ళీ డ్రై చేసుకొని ఇట్లా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. పౌడర్ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పౌడర్ వేసుకొని నేనైతే ఫ్రెష్గా చేస్తాను. అదైతే చాలా మంచిది హెల్త్కి. మోస్ట్లీ బయట అయితే నేనైతే యూజ్ చేయను రాగి పిండి వరకు. మేము అప్పుడప్పుడు యూస్ చేస్తాం కానీ పాపకైతే అస్సలు అంటే అసలు యూస్ చేయను. నేనే ఇంట్లో రాగులతో చేసుకుంటానమాట. అవైతే కొంచెం బెటర్ కదా. ఓకే, రాగి జావ అయితే తింటుంది. కొంచెం ఇంకా పెట్టానమాట. ఒకేగా తినింది అది కూడా. డార్బీ సూపర్. ఏం ఆ పక్క చూస్తున్నావు, టీవీయా? పద వెళ్దాం, పద. అన్నం తీసుకొని వద్దామా? అన్న నీకు ఇష్టం కదా, అన్నం తీసుకోరా. నువ్వు జరుగు, కాలు పడుతుంది. పద. చెప్పులేవి ఇది మమ్మీ చెప్పులు తీసుకుంటుందిలే, మమ్మ తీసుకుంటుందిలే. థ్యాంక్ యూ చిన్నమ్మా. సరే నీ చెప్పులు వేస్తాను పట్టు. ఇంకా పట్టు, షూస్ వేసుకో. పద 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 నాన్న. షూస్ పద. కమ్. అరే దా. వెయిట్. అక్కడ కాదు, ఇక్కడ రా. వచ్చి మా అమ్మ దగ్గరకు వచ్చే. కమ్. గుడ్ గర్ల్ డార్బీ. అరే ఎందుకు కానీ కొడుతున్నావు? పట్టు, ఇక్కడ చూడు, అన్న వస్తాడు. దెబ్బ పడుతుంది. పద. ఇదిగో ఇక్కడ. కమ్. పద. అమ్మ రా. ఇంకదా వెళ్దామా? డార్బీ చూడు, డార్బీ ఎక్కడికి వెళ్తున్నాను? డార్బీ క్యూటీ పై. దెబ్బ పడుతుంది. కొడితే నిన్ను. వాళ్ళన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత పోతాయి కదా. చాలా వెళ్ళు, ఇక్కడ వెళ్ళు. వెళ్ళు. ఎక్కడున్నాడు అన్న? ఎక్కడున్నాడు?
మా బాబు వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యి 100 డేస్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఏదో స్మాల్గా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు స్కూల్లో. అందుకని ఇంటికి వచ్చిన తర్వాత అందరు పిల్లలకి కూర్చోబెట్టి ఫొటోస్ తీసుకుంటుంటే మా బుడ్డకి చూడండి మధ్యలోకి వెళ్ళి ఎలా చూస్తుంది వాళ్ళందరినీ. పద పద దారి పద పాప ఒక రాను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నాన్న. ఏ నువ్వు ఎప్పుడు ఇక్కడ దొంగ పిల్ల రా కరా పద. పద పడిపోతావు మెల్లగా నాన్న. అమ్మో నిశాంత కొడితే అట్లే విషు కమ్ పద. వెళ్ళేదాన్ని వెళ్ళొచ్చు కదా పద. ఎక్కడ మన హౌస్ ఎక్కడ నిషు కామ్ ఉండు నువ్వు దొంగ పిల్లోడా. ఒక నిమిషం ఉందని చెప్పాను నేను. చెప్పులు తీసేదారు షూ తీసే కన్ను. ఏయ్ ఎక్కడికి రా నువ్వురా దారి పట్టిట్లా చూపించు. అరే అది అన్నదిరా చూపించు. అయ్యో చించేసావురా చిరిగిపోయిందా పాపం నాన్న అన్న. ఓకే మీ అన్నకి నువ్వేం చేసినా పర్లే పోతుందిరా. దగ్గర మమ్మీ దగ్గర కమ్ 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 దార్వి. ఓకే మేడం. అరే అరే ఇంకా రండి. ఏంటది మీ హ్యాండ్ బ్యాగా? ఇంట్లోకి వెళ్ళకు కమ్ కన్నా కమ్. అన్నకి షవర్ అంటే అందిద్దాం దా దా. లంచ్ అయితే మటన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. దార్వికి కూడా నాన్ వెజ్ పెట్టడం అలవాటు చేశాను. మటన్ కూడా తింటుంది తను. అంటే నేను చాలా మెత్తగా చేసిస్తానమాట. అంటే మిక్సీ వేసి పెడతానమాట. అందుకని తింటుంది, లేదంటే తినలేదు. తనకి ఇంకా టీత్ అన్నీ రాలేదు కదా, సో తినలేదు తను. ఫుడ్ కూడా వన్ ఇయర్ దాటినప్పటి నుంచి పిల్లలకి ప్రతి ఒక్క ఫుడ్ అయితే పెట్టాలి కంపల్సరీ. లేదు అంటే వాళ్ళకి కారం తినడము, ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నా కానీ మనకి తెలియదు అనమాట. నేనైతే మోస్ట్లీ అన్నీ పెడతాను. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రము ఒకవేళ ఏదైనా డిఫరెంట్గా చేస్తే తనకి నేను వేరేది ప్రిపేర్ చేస్తాను, కానీ లేదంటే మొత్తం అన్నీ పెడతాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినేసిన తర్వాత నిశాంత్కి కంపల్సరీ ఒక ఫ్రూట్ అయితే ఇస్తాను. మినిమం ఒక 2 పీసెస్ అన్న తింటాడు. దార్వి అయితే తినదు. ఇంకా ఈవినింగ్ నిద్రపోయి లేచిన తర్వాత మిల్క్ షేక్ అయితే చేసిస్తాను అనమాట. అంటే వీక్లో 2 డేస్ అయితే కంపల్సరీ మిల్క్ షేక్ అయితే చేస్తాను. బనానా మిల్క్ షేక్ లేదంటే స్ట్రాబెర్రీస్ ఇలాగ ఏదో ఒకటి చేసి ఇస్తానన్నమాట. ఎందుకంటే మా బాబు ఫ్రూట్స్ అయితే అస్సలు తినడు. దార్విక్ అయితే 11 మార్నింగ్ ఆ టైంలో ఇస్తాను. నిశాంత్ అయితే అస్సలు అంటే అసలు తినడు ఫ్రూట్స్. వాడికి చాలా కష్టము. ఆఫ్టర్నూన్ ఇస్తాను కదా ఫ్రూట్, అది కూడా 2 పీసెస్ తింటాడు, అంతకంటే ఎక్కువ తినడు అనమాట. అందుకనేసే వీక్లో 2 టైమ్స్ అయితే నేను కంపల్సరీ ఇలాగ మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చేస్తాను. ఇక్కడ నైట్కి అయితే రసం అయితే కంపల్సరీ పాప కోసము. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే మటన్ తిన్నది కదా, సో అది డైజెస్ట్ అవ్వాలంటే రసం అయితే కంపల్సరీ అనమాట. రసం కూడా నేను మిర్చి, చిల్లీ పౌడర్ అవేమీ యాడ్ చేయను అనమాట. ఇలాగ బ్లాక్ పెప్పర్, కుమిన్ సీడ్స్ అండ్ గార్లిక్ వేసి చేస్తానన్నమాట. ఇంకా ఏమి యాడ్ చేయను. ఇవి కచ్చపచ్చగా దంచుకొని చింతపండు అండ్ టొమాటో మనము కలిపి పెట్టుకుంటాం కదా, అందులో కొంచెం వేస్తాను. మళ్ళీ పోపు పెట్టేటప్పుడు కొంచెం వేస్తాను అనమాట.
నేను రసంలో షుగర్ కూడా యాడ్ చేస్తానన్నమాట. షుగర్ నేను వైట్ది అయితే వాడను అనమాట, బ్రౌన్ షుగరే యూజ్ చేస్తాను కంపల్సరీ. సో నేను లైట్గా ఏదైనా పుల్లగా ఉన్నా కానీ అది పోతుందనమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా కానీ షుగర్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తాను. అండ్ రసం పౌడర్ కూడా చాలా అంటే చాలా లిటిల్ బిట్ అనమాట, 1 స్పూనే యాడ్ చేస్తాను అనమాట, దానికంటే ఎక్కువ అయితే యాడ్ చేయను. ఇంకా పసుపు హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేస్తాను. ఇంకంతే పోపు పెట్టేసుకొని చేస్తానన్నమాట. కాసేపు రసం అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఇట్లా బాయిల్ చేసామంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. నేను మా బాబుకి కూడా ఇలా మిరియాలతోనే చేసి పెట్టేదాన్ని, చిల్లీస్ అవన్నీ యాడ్ చేసేదాన్ని కాదనమాట. బ్లాక్ పెప్పర్ అయితే కొంచెం బెటర్ కదా, హెల్త్కి మంచిగా కూడా ఉంటుంది. ఏదైనా కాఫ్ కోల్డ్ అలా వచ్చినా కానీ పోతాయి కదా, అందుకనేసి నేనైతే అలా చేస్తాను అనమాట. ఇంకా పాపకి రసం ఎలా తింటుందంటే రైస్ మెత్తగా మిక్సీకి వేసేసేయాలన్నమాట, అలా అయితే తనకి చాలా ఇష్టం అనమాట. మిగతా దేనికి యూస్ చేయనట్లా రసం చేసినప్పుడు మాత్రం అలాగా మిక్సీకి వేసి పెడతాను. కొంచెం గీ అయితే యాడ్ చేస్తాను అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు కూడా ఇష్టం అనమాట. ఇలాగా నేను తనకి ఇలానే పెడతాను, మంచిది కూడా పిల్లలకి ఇలాగా గీ యాడ్ చేసి రసంలో పెడితే. ఇదనమాట తనకి నైట్ డిన్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.